జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. విద్యా వినయ సంపన్నం వీధిరాగం వివేకం వందే వేదాంత తత్వజ్ఞం విదుషేఖర భారతీ. వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. కొన్ని సాంప్రదాయాల్లో పూర్వకాలంలో ఏం చేసేవారంటే వినాయకుడి విఘ్నాలను తొలగించేటువంటి వాడు కనుక 9 రోజులు కానీ 11 రోజులు కానీ ఆ వినాయకుడిని అర్చన చేసి ఆ ఇంటిలో ఉన్నటువంటి ఏదైనా ఒక అల్మారా కానీ గూడు కానీ ఏదైనా ఉన్నట్లయితే ఆ గూటిలో పెట్టేసేసి వినాయకుడికి ఊపిరి సల్పనీయకుండా పూర్తిగా మూసివేయడం. అదేంటి వినాయకుడిని మూసివేయడం ఏమిటి, ఇలా చేస్తే ఏమొస్తుంది, అది మహాపాపం కదా అనేటువంటి ఒక అనుమానం కలుగుతుంది. కాదు, అక్కడ అందులో కూడా ఒక వ్యావహారికం, ఆ యొక్క ఆచారము విచారము కూడా సాంప్రదాయం కూడా ఉన్నది. ఏమిటంటే అలా చేయడం వల్ల సంతాన ప్రాప్తి లేనటువంటి వారికి అలా 1 సంవత్సరము పాటు కానీ 2 సంవత్సరాల పాటు కనీసంగా వినాయకుడిని అలా సంవత్సరం పాటు పూర్తిగా ఉంచడం, తర్వాత సంవత్సరం తర్వాత విసర్జన చేయడం, మరలా సంవత్సరం తర్వాత మరలా వినాయకుడిని అలా కనీసం 2 కానీ 3 కానీ సంవత్సరాలు చేస్తే తప్పకుండా సాధ్యమైనంత వరకు మొదటి సంవత్సరంలోనే సంతానం భాగ్యం కలుగుతుంది. లేదా 2వ సంవత్సరం కానీ 3వ సంవత్సరం కానీ తప్పకుండా సంతాన భాగ్యం అనేది కలిగే తీరుతూ ఉంటుంది. ఇది చాలా సాంప్రదాయంలో కొన్ని ప్రాంతాల్లో ఈ విధంగా చేస్తూ ఉన్నారు. కనుక మనకు తోచిన విధంగా ఇలా చేయాలి అనుకునేటువంటి మనస్సులో కోరిక కలిగినటువంటి వారు అలా చేసుకుని తమ తమ కోరికను తప్పకుండా నెరవేర్చుకోవచ్చు. కానీ ఎప్పుడైతే గూటిలో పెట్టాడతారో మేము నిత్యం అర్చన చేయాలా అలాంటిది ఏమీ అవసరం లేదు. ఎప్పుడైతే పెట్టేస్తారో అక్కడ వినాయకుడిని పూర్తిగా మనం బంధించేసామన్నట్టు, ప్యాక్ చేసేసినట్టే. అలా బంధించడం అనేటువంటిది ఇలా సాంప్రదాయం సాగుతున్నది కొన్ని ప్రాంతాల్లో. అలా మనకు చేయాలి, మన కోరిక నెరవేర్చుకోవాలి అని అలాంటి సాంప్రదాయాన్ని ఆచరించాలి అనుకునేటువంటి వారు తప్పకుండా ఆచరించుకుని మీ యొక్క కోరిక నెరవేర్చుకోవాల్సిందిగా మనవి. ఓం స్వస్తి.